నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. విద్య మరియు పరిశోధన రంగాల్లో 37 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి నాణ్యమైన విద్యను అందించడంలో విఐటి ఎల్లప్పుడూ ముందుంటుంది. దేశంలోని అగ్రశ్రేణి విద్యా సంస్థలలో ఒకటిగా ఎదిగిన విఐటి తన గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ల ద్వారా ప్రతి విద్యార్థికి అత్యుత్తమ విద్యను అందించడం కోసం ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటుంది. విఐటి ఏపీ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా నిలబెట్టేందుకు పరిశ్రమ భాగస్వామ్యంతో సాంప్రదాయ విద్యను జోడించి విద్యా విధానంలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతోంది. అంతేకాకుండా విద్యార్థులు నేర్చుకోవడానికి, సాధన చేయడానికి, ఎదగడానికి మరియు అభివృద్ధి చెందడానికి అపారమైన అవకాశాలు అందిస్తోంది. స్వయం ప్రతిపత్తి అభ్యాసంతో విద్యార్థుల్ని వారి సొంత కోర్సులను రూపొందించడానికి ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు ఇంజనీరింగ్ క్లినిక్ రూపంలో ప్రోగ్రామ్ కంటెంట్కు సంబంధించిన ప్రయోగాలను నిర్వహించేందుకు దోహదపడుతుంది. క్రీడలు, క్లబ్లు మరియు చాప్టర్లు మరియు సాంస్కృతిక కార్యకలాపాల ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి కృషి చేస్తోంది. డాక్టర్ సోమశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. సోమశేఖర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు 10 టీవీ స్టూడియోస్. ఇక విఐటికి సంబంధించిన ఒక ఏవీని ఇప్పుడు చూద్దాం. VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country, consistently ranked among the top educational institutes in the country. The VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. Welcome to VIT AP University. VIT AP University is one of the fastest growing universities in India. Well qualified, experienced faculty members are imparting industry oriented quality education to our students. Apart from teaching, VIT AP University is focusing on research, innovation, incubation, entrepreneurship and the collaborations. VIT AP University started in 2017 with 600 students, and within 5 years in 2022 we are 11,000 campus. The first 2 batches which graduated had 96% placements with Super Dream and Dream offers with the highest CTC of 63 lakhs per annum. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. హలో అండి, విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఏం కోర్సెస్ని మీరు ఆఫర్ చేస్తున్నారు సోమశేఖర్ గారు? ఎస్ అండి. సో విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ప్రస్తుతానికి బీకామ్ ఫైనాన్స్, బీకామ్ హానర్స్, బీబీఏ, బీబీఏ హానర్స్, పిహెచ్డి ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నామండి. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మన ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గైడ్లైన్స్ ప్రకారం ఈ కోర్సెస్ అన్నీ కూడా డిజైన్ చేయడం విత్ ద సపోర్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్. మాకున్న ఇండస్ట్రీ కొలాబరేషన్ నెట్వర్క్ అయితేనేమి, ప్లస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సపోర్ట్ అయితేనేమి, ప్లస్ మా పూర్వ విద్యార్థుల కలయిక సమ్మేళనం వాళ్ళ ఒపీనియన్ బట్టి ఈ కోర్సెస్ని మేము డిజైన్ చేయడం జరిగిందండి. అట్ ద సేమ్ టైం ఈ కోర్సెస్ ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ అండి. సో విద్యార్థులకి ఆపర్చునిటీస్ వచ్చే విధంగా ఈ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేయడం జరిగిందండి. ఓకే సోమశేఖర్ గారు, అంటే ఇంటర్ తర్వాత బీకామ్ ఫైనాన్స్ ఎందుకు అనే ఒక క్వశ్చన్ వస్తుంది, మీరేం చెప్తారు ఎందుకు అంటే? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన అంశం ఇది. సో బీకామ్లో మేజర్గా కోర్ సబ్జెక్ట్స్ మాత్రమే విద్యార్థులు చదువుతూ ఉంటారు. అదేవిధంగా బీకామ్ ఫైనాన్స్కి వచ్చినప్పుడు బీకామ్ ఫైనాన్స్లో కోర్ సబ్జెక్ట్స్తో పాటు ఒక అడిషనల్ సబ్జెక్ట్ యాడ్ అవ్వడం జరిగిందండి. ఇంకొక డొమైన్ అంటే ఫైనాన్స్ సబ్జెక్ట్స్ కూడా చదవడం జరుగుతుందన్నమాట. సో దీనివల్ల ఏమంటే భవిష్యత్తులో ఇండస్ట్రీ నుంచి మంచి ఆపర్చునిటీస్ ప్లస్ విద్యార్థులకు మంచి ప్యాకేజెస్ రావడం జరుగుతుందండి.
ఓకే అండి, అంటే బీకామ్కి బీకామ్ ఫైనాన్స్కి ఉన్న తేడా ఏంటి, ఏం చెప్తారు మీరు? ఎస్. సో ఇక్కడ మేజర్గా బీకామ్ అంటే కోర్ సబ్జెక్ట్స్, కోర్ కామర్స్ సబ్జెక్ట్స్ మాత్రమే చదువుతూ ఉంటారు. లైక్ ఆడిటింగ్, ట్యాక్సేషన్, అకౌంటింగ్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఈ కోర్సెస్ని ఎక్కువగా చదువుతూ ఉంటారు అనమాట. దీస్ ఆర్ ఆల్ కోర్ సబ్జెక్ట్స్ అనమాట బీకామ్లో. అదేవిధంగా బీకామ్ ఫైనాన్స్ చూస్తే ఇన్ అడిషన్ టు ద కోర్ కోర్సెస్ అడ్వాన్స్డ్ కోర్సెస్, ఫైనాన్స్లో అడ్వాన్స్డ్ కోర్సెస్ చదువుతారు. లైక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, అండ్ రిస్క్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్, అండ్ వెల్త్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఈ కోర్సెస్ అడిషనల్గా యాడ్ అవడంతో వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఒక స్కిల్ ప్లస్ ఇంకొక స్కిల్ యాడ్ అవడంతో 2 skills. సో ఇది ఇండస్ట్రీకి ఎంతో రిక్వైర్మెంట్ అనమాట. సో ఈ 2 skillsని బేస్ చేసుకొని విద్యార్థులు ఈజీగా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ని గెయిన్ చేయడానికి స్కోప్ ఉంటుందండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు విజయ్ కుమార్ గారు అనంతపురం నుంచి. నమస్తే అండి, మాట్లాడండి, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. హలో హలో సార్, చెప్పండి. సార్ 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 నమస్తే సార్. నమస్తే సార్. సార్ నాకు సార్ డిస్టర్బెన్స్ చేసిందని మీకు ఏమంటే ఇది నా ఎడ్యుకేషన్ గురించి కాదు, చిన్న రిక్వెస్ట్ సార్. యూనివర్సిటీకి చెప్తారండి మీరు. సార్ చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు మా కూతురు అయితే ఇక్కడ వీటిలో చేస్తుంది, బీటెక్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ సెమ్ రాస్తుంది సార్. ఇప్పుడు జూన్ లో ఉన్నాయి కదా ఎగ్జామ్స్. ఎస్. ఎండలు ఎక్కువ ఉన్నాయి సార్. కొంచెం హాస్టల్ నుంచి కాలేజీకి పోవాలంటే చాలా లాంగ్ గా ఉంది, ఎండలుగా ఎక్కువ ఉన్నాయి. కొంచెం ఏమన్నా అరేంజ్ చేయగలరేమని మీరు దృష్టికి చేసేస్తున్నాను సార్. సారీ, కొంచెం ఏమనుకోద్దండి సార్. సార్ అది ప్యూర్గా అది అడ్మినిస్ట్రేషన్ ఇష్యూ సార్. అది ఇక్కడ నేను ఎడ్యుకేషన్ గురించి మాత్రమే చెప్పాలి అనుకుంటున్నా. సో అది ప్యూర్గా అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ. సో ఓకే, విఐటి ఏపీ యూనివర్సిటీలో బీకామ్ కోర్సులో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, మీరు ఏం చెప్తారు స్టూడెంట్స్కి? ఎస్ మ్యామ్. సో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మేడం. సో విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఈ బీకామ్ ఫైనాన్స్కి సంబంధించి ఫస్ట్ ఏసీఐసిఏ ఇంటిగ్రేటెడ్ కరికులం అనేది మేము ఇంప్లిమెంట్ చేసామండి. సో ఏసీఐసిఐ ఇంటిగ్రేటెడ్ కరికులం ఏంటి అనేది నేను తర్వాత చర్చలో నేను డిస్కస్ చేస్తానండి. సో ఇది ఒక ఇంటిగ్రేటెడ్ కరికులం, ఇది ఒక ప్రత్యేకత అనండి. సో దీన్ని చేయడం ద్వారా ఏమవుతుందంటే బీకామ్ ఫైనాన్స్తో పాటు ఒక సపోర్టింగ్ స్కిల్ అంటే ఇది ఏసీఐసి ఏదైతే కోర్సు ఏసీఐసి ప్రొవైడ్ చేస్తుందో ఆ కోర్సెస్ ఈక్వల్ టు సిఏనండి. సో ఎప్పుడైతే విద్యార్థి ఈ కోర్సెస్ అన్నిటినీ చదవడం జరుగుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సిఏ లెవెల్ ఆపర్చునిటీస్ వాళ్ళు గెయిన్ చేయడం జరుగుతుందండి. సో అదేవిధంగా మా దగ్గర ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ విద్యార్థులకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి బీకామ్ ఫైనాన్స్ వాళ్ళకి. సో అదేవిధంగా మా దగ్గర డైవర్సిఫైడ్ ఫ్యాకల్టీ. సో డైవర్సిఫైడ్ ఫ్యాకల్టీ అంటే త్రూఅవుట్ ఇండియా మొత్తం కూడా మా దగ్గర ఎన్ఐటి, ఐఐటి ఫ్యాకల్టీ ఈ కోర్సెస్ని టీచ్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఏసీఐసీ ఫ్యాకల్టీ కూడా వచ్చి ఈ కోర్సెస్ని డీల్ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా విద్యార్థులకి అన్ని రకాలుగా బీకామ్ ఫైనాన్స్కి సంబంధించి అకౌంట్స్, ట్యాక్సేషన్ ప్లస్ ఫైనాన్స్ సబ్జెక్ట్స్ ప్లస్ ఏసీసీ అక్రిడేషన్ ప్రోగ్రామ్ ప్లస్ స్టెమ్ కరికులం అండి. స్టెమ్ కరికులం ఏంటంటే ప్రతి విద్యార్థికి ఒక ఇంటెన్షన్ ఉంటుంది, అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తూ ఉంటారు పిల్లలు. సో వాళ్ళకు కొంతమందికి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్, కొంతమందికి సైన్స్ అంటే ఇంట్రెస్ట్, కొంతమందికి టెక్నాలజీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ అంటే ఇంట్రెస్ట్, కొంతమందికి కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే ఇంట్రెస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండస్ట్రీలో కంప్యూటర్ పైథాన్ అనేది మంచి డిమాండ్ ఉందండి. దీన్ని నేర్చుకుంటే విద్యార్థికి మంచి ఉద్యోగ అవకాశాలు రావడానికి స్కోప్ ఉంటుందన్నమాట. కాబట్టి స్టూడెంట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఇటువంటి కోర్సెస్ కూడా త్రూఅవుట్ సెమిస్టర్ జనరల్గా మేము బీకామ్ ఫైనాన్స్ అనేది 3 years ఆఫర్ చేస్తూ ఉంటామండి. ఈ 3 yearsలో కూడా ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు 6 semesters ఉంటాయి. ఈ 6 semesters కూడా వాళ్ళ స్టెమ్ కరికులం అనేది వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. వాళ్ళు అన్ని రకాలుగా మల్టీ డిసిప్లినరీ మోడల్లో వాళ్ళు డెవలప్ కావచ్చు అండి. అట్ ద సేమ్ టైం మేము విద్యార్థులకి ఈ ఓరల్ ఎడ్యుకేషన్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే సోషియాలజీ ప్లస్ ఆంథ్రోపాలజీ అండ్ సైకాలజీ మీద కూడా మేము అవగాహన ఇవ్వడం జరుగుతుందండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే స్టూడెంట్స్కి ప్రతి డైమెన్షన్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటారనమాట. ఈ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది విద్యార్థికి చాలా అవసరం ఇప్పుడున్న ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో. సో ఇది ఇవ్వడానికి మా యూనివర్సిటీలో ఆల్వేస్ ఫ్రంట్ ఉంటుంది. మా యూనివర్సిటీ దట్ టు విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనేది
ఎప్పుడు ముందు ఉంటుంది విద్యార్థుల కోసం. ఓకే అండి, కాలర్ ఉన్నారు తిరుపతి నుంచి, హేమ గారు. హేమ గారు నమస్తే అండి, మీ డౌట్ ఏముందో మాట్లాడండి. సోమశేఖర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ ఇప్పుడు విత్ ఏపీ బాగుంటుందా సార్? చెన్నై, వేలూరు ఏ దాంట్లో చేర్పియాలని సార్ ఇప్పుడు? ఇది విఐటి ఏపీ యూనివర్సిటీ అండి, ఇక్కడ అమరావతిలో ఉంది ఇది క్యాంపస్. ఓకే సార్. విఐటి చెన్నైలో ఒక క్యాంపస్ ఉంది, విఐటి వేలూరులో ఒక క్యాంపస్ ఉందండి. సో విఐటి వేలూరులో చాలా కోర్సెస్ ఉన్నాయి. తర్వాత 2010లో విఐటి చెన్నై స్టార్ట్ అయింది, విఐటి ఏపీ 2017లో స్టార్ట్ అయిందండి. ఓకే సార్. సో అన్నిట్లో కూడా మీకు కోర్సెస్ని బట్టి మీరు చూస్ చేసుకుంటే బాగుంటుందండి. మీకు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నారో చెప్తే దాని ప్రకారంగా నేను సలహాలు ఇవ్వగలుగుతాను. సిఎస్సి కోర్ అని అనుకుంటున్నాం సార్. సిఎస్సి కోర్ మన విఐటి ఏపీ యూనివర్సిటీలో, మీరు తిరుపతిలో ఉంటున్నారు కాబట్టి మీకు వేలూరు కూడా దగ్గరగా ఉంటుంది, చెన్నై దగ్గర ఉంది, కాకపోతే అమరావతి దూరము. బట్ అమరావతిలో కూడా మేము బెటర్ స్టెమ్ కరికులం అని చెప్తాం. అంటే స్టూడెంట్కి అన్ని రకాల హోలిస్టిక్ డెవలప్మెంట్ ల్యాబ్స్ విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, అదర్ యాక్టివిటీస్ విషయంలో కానీ స్టూడెంట్స్కి ఆల్వేస్ మేము హెల్ప్ఫుల్గా ఉంటామండి. సో విఐటి ఏపీ కూడా మంచి ఆప్షనేనండి కోర్ సబ్జెక్ట్స్. ఓకే అండి, ఏసీసీఏ అని చెప్తున్నారు కదా, అసలు ఈ ఏసీసీఏ ఏంటి, ఇది దేనికి ఉపయోగపడుతుంది బీకామ్ ఫైనాన్స్ స్టూడెంట్స్కి? ఎస్ అండి, సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రతి విద్యార్థి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే ఎవరైనా ఏ కోర్స్ చేరాలనుకున్నప్పుడు వాళ్ళు భవిష్యత్తులో ఆపర్చునిటీస్ బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఏసీసీఐ గురించి చెప్పాలంటే దీంట్లో రెండు విషయాలు నేను చెప్తానండి, ఏసీసీఏ ప్లస్ ఐఎస్డిసి. ఈ రెండు విషయాల గురించి ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఈ రెండు కూడా ఇంటర్నేషనల్ అక్రిడేషన్స్ అండి. ఈ రెండింటితో కూడా విఐటి ఏపీ యూనివర్సిటీ టైఅప్ అయి ఉందండి. సో ఏసీసీఐ గురించి మాట్లాడాలంటే ఏసీసీఐ అబ్రివేషన్ ద అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ అండి. సో ఇది ఒక మెంబర్షిప్ బాడీ. సో వీళ్ళు యూకే బేస్డ్ స్కిల్ ప్రోగ్రామ్ను కూడా ఇన్వైట్ చేశారనమాట. సో ఏసీఐసీలో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సిఏకి ఈక్వల్గా ఉండడం జరుగుతుందండి. సో వీళ్ళు 196 కంట్రీస్లో వీళ్ళు ఆపరేషన్స్ ఉన్నాయండి. సో 196 కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి వీళ్ళని. ఇప్పుడు మనం సిఏ తీసుకున్నాం అనుకోండి, సిఏలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే అన్ని సబ్జెక్టులు కూడా ఫెయిల్ అవ్వాలి, మళ్ళీ అన్ని సబ్జెక్టులు కూడా రాయాల్సి వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏసీసీఏ ప్రోగ్రాంలో ఏమవుతుందంటే అన్ని సబ్జెక్టులు, ఒక సబ్జెక్టు పోయినా కూడా ఆ సబ్జెక్ట్ మీదే కాన్సన్ట్రేట్ చేయొచ్చు, అన్ని సబ్జెక్టులు రాయాల్సిన అవసరం లేదు. అదొక ఫ్లెక్సిబిలిటీ స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుందండి. అట్ ద సేమ్ టైం ఏసీసీఏ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్ పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉందండి, 30% పాస్ పర్సంటేజ్ ఉంది. అదే సిఏ ప్రోగ్రామ్ తీసుకుంటే ఒక సింగిల్ డిజిట్ <5% అనే మనం చెప్పాలి. అంటే కష్టం ఉంటుంది, నేను డిగ్రేడ్ చేయాలని కాదు చెప్పేది. సో ఇక్కడ సిఏ ప్రోగ్రాంలో టఫ్ సిలబస్ అనేది టఫ్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే అన్ని సబ్జెక్టులు మళ్ళా రాయాలి. కాకపోతే ఏసీసీఏలో మేము అందించే ఫెసిలిటీస్ స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ ఇస్తున్నాయండి. ఇందులో ఏంటంటే మా కరికులం బీకామ్ ఫైనాన్స్ కరికులం అనేది ఈ ఏసీసీఏ కరికులంతో ఇంటిగ్రేట్ అయింది, మ్యాప్ అయి ఉంటుంది. ఈ మ్యాప్ అవడంతో ఏమవుతుందంటే టోటల్గా ఏసీసీఐలో స్టూడెంట్స్ ఫౌండేషన్ కోర్సెస్ ప్లస్ ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుతారండి. సో ఎప్పుడైతే ఈ బీకామ్ ఫైనాన్స్ విఐటి ఏపీ యూనివర్సిటీలో చేరడం ద్వారా ఈ 9 కోర్సెస్, ఈ ఫౌండేషన్ కోర్సెస్ అనేది ఎగ్జంప్షన్ అనేది ఉంటుందండి. సో ఈ ఫౌండేషన్ కోర్సెస్ మాత్రం 4 కోర్సెస్ వీళ్ళు చదవడం జరుగుతుంది. సో ఈ 4 కోర్సెస్లో కూడా 2 కోర్సెస్ మ్యాండేటరీ, స్ట్రాటజిక్ బిజినెస్ లీడర్షిప్, స్ట్రాటజిక్ బిజినెస్ ఆడిట్. సో దీని తర్వాత 4 ఆప్షన్స్ ఉంటాయండి. ఈ 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఖచ్చితంగా స్టూడెంట్స్ చేయాల్సి ఉంటుంది. ఈ 4 ఆప్షన్స్ ఏంటంటే అడ్వాన్స్ ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అడ్వాన్స్ ఇన్ పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, అడ్వాన్స్ ఇన్ టాక్సేషన్, అడ్వాన్స్ ఇన్ ఆడిట్ అండ్ అష్యూరెన్స్. ఈ 4 సబ్జెక్టులో ఏదో ఒక 2 సబ్జెక్టులు తీసుకోవడం. అంటే ఓవరాల్గా ఏసీసీఐలో స్టూడెంట్స్ 4 సబ్జెక్ట్స్ తీసుకొని టోటల్గా ఏసీసీఐ అక్రిడేషన్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయడం జరుగుతుందండి, నాట్ లైక్ సిఏఎల్ లాగా అనమాట. ఓకే అండి, కర్నూలు నుంచి మరో కాలర్ ఉన్నారు, సింధు గారు నమస్తే అండి, మీ డౌట్ ఏంటో మాట్లాడండి. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. సార్ నేను సింధుని మాట్లాడుతున్నాను. రైట్ నో మా చెల్లి వచ్చేసి పాలిటెక్నిక్ కంప్లీట్ చేస్తుంది, ఎగ్జామ్స్ రాస్తుంది. ఓకే. కాకపోతే ఈసెట్ ఎగ్జామ్ రాస్తుంది. ఈసెట్ నుంచి మీ విఐటి ఏపీ కానీ చెన్నై కానీ జాయిన్ అవ్వడానికి ఉంటుందా?
లైక్ అడ్మిషన్ ప్రొసీజర్ చెప్తారా? ఈ సెట్ ప్రాసెస్ మన విఐటి ఏపీ యూనివర్సిటీలో లేదండి. మా దగ్గర ఏంటంటే ఎన్ఈపి పాలసీ మీద మేము కరికులంని డిజైన్ చేశాము. సో కాబట్టి ఆ స్కోప్ అనేది లేదండి విఐటి ఏపీ యూనివర్సిటీలో. సో బట్ విఐటి చెన్నైలో కూడా సేమ్ కరికులమే. సో మీరు విఐటి చెన్నై ఎంక్వైరీ చేయించండి, అక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ప్రసాద్ గారు అనంతపూర్ నుంచి. నమస్తే అండి ప్రసాద్ గారు, సోమశేఖర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్, అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయాను సార్, కోర్సు ఏ బాగుంటుంది చాలా కనుక్కుందామని సార్. ఎస్ అండి, సో రైట్ కాల్ అండి. సో మీ అబ్బాయికి దేంట్లో ఇంట్రెస్ట్, ఇంటర్మీడియట్ ఏ కోర్స్ చదివాడండి బాబు? ఎంపీసీ సార్, ఎంపీసీ. ఎంపీసీ చదివారు. సో అబ్బాయి ఇంట్రెస్ట్ ఏందో కనుక్కున్నారా అండి? అబ్బాయి బీటెక్ చేయాలని ఉన్నారు సార్. ఓకే, ఇంటర్మీడియట్కి సంబంధించి ఎంసెట్ కానీ ఇంకేదన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం కానీ జరిగిందా అండి? విఐటి ట్రిపుల్ రీసెంట్గా కంప్లీట్ అయింది, రాశారండి? విట్ రాసినాడు సార్, మొన్న రాసినాడు. ఎంసెట్ కూడా ప్రిపేర్ అవుతున్నారు సార్. ఓకే ఓకే. సో మీకు అన్ని కోర్సెస్ బాగానే ఉంటాయండి. ఇక్కడ ఇంట్రెస్ట్, బాబు ఇంట్రెస్ట్ చూసుకోండి. బాబు ఇప్పుడు మనం సిఎస్సి ఉందని చెప్పి సిఎస్సిలో జాయిన్ చేపిస్తే బాబు కూడా చదవాలి. సో కాబట్టి బాబు ఇంట్రెస్ట్ చూసుకొని మీరు చేర్పిస్తే బాగుంటుందండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఏలూరు నుంచి వరలక్ష్మి గారు. వరలక్ష్మి గారు నమస్తే అండి, డాక్టర్ సోమశేఖర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో మాట్లాడండి. మా అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యింది. ఓకేనండి. అది ఇప్పుడు ఇంజనీరింగ్ ఏ కోర్స్ తీసుకుంటే, గ్రూప్ ఏది తీసుకుంటే బాగుంటుంది అంటారు బ్రాంచ్? ఇంజనీరింగ్ బ్రాంచెస్ అంటే ఇప్పుడు మీరు సిఎస్సి ఉంది, మెకానికల్ ఉంది, సిఎస్బిఎస్ కోర్సెస్ ఉన్నాయి. సో అది ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ అంటండి, అది బాగుంటుంది అంటారా? ఏంటండి? ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? అది ఇప్పుడున్న బూమింగ్ సెక్టర్ కదండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్, ఇవన్నీ కూడా కరెంట్ కాంటెంపరీ ట్రెండ్స్లో ఉన్నాయండి. రేపు భవిష్యత్తు కూడా ఇదేనండి. సో కాబట్టి జాయిన్ చేయించవచ్చు. ఓకే అండి, మీ దగ్గర అడిషనల్ వాల్యూ యాడెడ్ కోర్సెస్ ఏమైనా విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయా? ఉన్నాయండి. సో విద్యార్థి ఎప్పుడైతే మా యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం జరుగుతుందో రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ సెమిస్టర్ లాస్ట్ సెమిస్టర్ వరకు కూడా మేము వాల్యూ యాడెడ్ కోర్సెస్. సో ప్రతి వాళ్ళకి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, అడ్వాన్స్డ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుందండి. అంటే ఏ అనాలిసిస్ చేయాలన్నా ఎక్సెల్ అనేది ప్రాథమికంగా యూజ్ చేయబడుతుంది. సో దాని మీద మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ టాలీ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. టాలీ అనేది కూడా స్టూడెంట్స్కి చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు సాఫ్ట్ స్కిల్స్ అండి. అంటే ప్లేస్మెంట్లో స్టెబిలైజ్ కావాలి, ప్లేస్మెంట్లో వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళలో ఉన్న ఇంటర్నల్ టాలెంట్ ఏంటి. సో ఆ విషయాల్ని మేము ఒక మాకంటూ ఒక ట్రైనింగ్ టీం ఉంటుందండి. ఆ ట్రైనింగ్ టీంతో ఈ సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్స్ని మేము ఇవ్వడం జరుగుతుందండి. సో దాని ద్వారా స్టూడెంట్స్ వాళ్ళ ఎక్కడైతే వీక్గా ఉన్నారో, ప్రతి స్టూడెంట్స్ వాళ్ళు వీక్గా ఉన్న ఏరియాస్ని ఐడెంటిఫై చేసి ఈ టీం అంతా కూడా ఫోకస్ చేసి ప్లేస్మెంట్కి రెడీ చేస్తుందండి. సో దీని ద్వారా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఈజీగా రావడానికి ఉంటుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం మేము ప్రతి స్టూడెంట్కి ఇంటర్న్షిప్స్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ 4th సెమిస్టర్ అండ్ 5th సెమిస్టర్లో, బీకామ్ 5th సెమిస్టర్లో ఆఫర్ చేస్తున్నాము. అందులో ఇదే కాకుండా కాంపిటీషన్స్, అంటే వీఆర్ అలోవింగ్ ఎవ్రీ స్టూడెంట్స్ టు గో అండ్ పార్టిసిపేట్ ఇన్ అవుట్ సైడ్ ఇన్స్టిట్యూషన్స్ అండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క సెల్ఫ్ అబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, సెల్ఫ్ మోటివేట్ అవుతారు. వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసినా ఇంటర్నల్గా ఉంటుంది, ప్లస్ ఎక్స్టర్నల్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. దీని ద్వారా వాళ్ళు అన్ని రకాలుగా డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉంటుందండి. ఓకే అండి, గుంటూరు నుంచి కాలర్ ఉన్నారు సురేష్ గారు నమస్తే అండి, డాక్టర్ సోమశేఖర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా అబ్బాయి వచ్చేసరికి ఎంపీసీ అయిపోయిందండి. ఓకే. అతను వచ్చేసరికి అంటే మన ఆన్లైన్ లో విత్ ఎగ్జామ్ ఏదో ఉంది కదా సార్, ఆన్లైన్ ఎగ్జామ్ సంథింగ్ ఆఫ్లైన్ మొన్న జరిగింది కదండి, విఐటి ట్రిపుల్ఈనా? అవును సార్. చెప్పండి. ఆన్లైన్ అండి జరిగింది. అవును సార్. వాడు పొరపాటున అమరావతి పట్టిపోయి అనంతపూర్ పెట్టాడు సార్. ఓకే. అనంతపురం సెంటర్ ఇచ్చాడు. మేము ఉండేదేమో గుంటూరు, అమరావతి. ఓకే. మేము చాలా మంది, నేను మన
ఇక్కడ బ్రాంచ్కి వచ్చి కలిసాను, ఇక్కడ కాలేజీకి కలిసాను, మెయిల్స్ అన్ని పెట్టాను. ఓకే, రెస్పాన్స్ అయితే లేదు. ఓకే, నేను ఎగ్జామ్ కూడా రాయట్లేదు. ఓకేనండి. సో ఈ ఎగ్జామ్స్ అంటే అది మనం ఏం చేయాలంటే ఇప్పుడు క్రౌడ్ 10 లక్షల మంది అప్లై చేశారండి. సో 10 లక్షల మందికి అందరికీ అవైలబిలిటీ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రకారంగా మేము అప్లికేషన్స్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్లో మీరు వెనకబడి ఉండొచ్చు, అందువల్ల మీకు వేరే సెంటర్ అనేది పిక్ చేసి మనం మామూలుగా క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు సెకండ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది రాయలేదు అన్నప్పుడు అది చాలా బ్యాడ్ ఇష్యూనే. సో దానికి ఇప్పుడు మనం ఏం చేయలేమండి. ఓకే అండి, నెల్లూరు నుంచి మరో కాలర్ ఉన్నారు, జయలక్ష్మి గారు. జయలక్ష్మి గారు నమస్తే అండి, డాక్టర్ సోమశేఖర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో మాట్లాడండి. అదే సార్, నమస్తే సార్. ఎస్, నమస్తే అండి. అదే అమ్మాయి ఎంపీసీ అయిపోయింది సార్. ఓకేమ్మా. ఆ అమ్మాయి ఇప్పుడు పోలీసుగా తీసుకోవాలంటే ఏ కోర్సు తీసుకోవాలి సార్? పోలీసుగా తీసుకోవాలంటే అమ్మా ఇప్పుడు బీకామ్, ఇప్పుడు ఆ అమ్మాయి ఏం కోర్స్ చేసిందండి ఇంటర్మీడియట్లో? ఎంపీసీ చేసింది సార్. ఎంపీసీ చేసింది. సో కాబట్టి అమ్మాయి వచ్చి సిఎస్ చేసింది. ఓకే, మీరు ఏదైనా బీకామ్ కోర్స్ తీసుకున్నా మీకు లేదు అంటే బీఎస్సీ ఎంపీసీ కానీ అట్లా కోర్సెస్ తీసుకుంటే పోలీస్ ఎడ్యుకేషన్కి బాగానే ఉంటుందండి. సో మీరు ఆ రకంగా ట్రై చేయించండి. ఓకే అండి, మీరు ఏసీసీఏ గురించి ఇప్పటి వరకు చెప్పారు. ఆ ప్రోగ్రామ్ వల్ల విద్యార్థులకు చాలా హెల్ప్ అవుతుందని అనిపించింది. అంటే ఒకవేళ ఈ కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఫీజు ఎలా ఉంటుంది, ఫీజు స్ట్రక్చర్ గురించి ఏమైనా చెప్తారా? ఎస్ అండి, చెప్తానండి. ఇప్పుడు నేను ఏసీసీ ఫీజ్ స్ట్రక్చర్ గురించి చెప్పే ముందు ఐఎస్డిసి గురించి కూడా నేను ఇంతకుముందు చెప్పాలనుకున్నాను, బట్ సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను. ఐఎస్డిసి అంటే ఇంటర్నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండి. ఫీజు చెప్పే ముందు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి విద్యార్థికి అర్థం కావాలి, ప్రతి పేరెంట్కి అర్థం కావాలండి. ఈ రెండు కూడా ఏసీసీఏ ప్లస్ ఐఎస్డిసి అనేది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. సో ఇంటర్నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది చాలా కంట్రీస్లో ఉంది అనమాట. అంటే యూకే బేస్డ్ స్కిల్ ఫెడరేషన్తో కలిసి వీళ్ళు వర్క్ చేస్తారనమాట. అంటే వీళ్ళ యొక్క మెయిన్ ఏంటంటే త్రూఅవుట్ వరల్డ్ ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, విద్యార్థులకు ఎలాంటి స్కిల్స్ ఇస్తే బాగుంటుంది, వీళ్ళు ఐడెంటిఫై చేస్తూ ఉంటారు అనమాట. స్కిల్స్ని ఐడెంటిఫై చేసి నాట్ ఓన్లీ ఐడెంటిఫికేషన్, దే ఆర్ సపోర్టింగ్ టు హైయర్ ఎడ్యుకేషన్. అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, యూనివర్సిటీస్కి కానీ ఇన్స్టిట్యూషన్స్కి కానీ వీళ్ళు రికమెండ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ స్కిల్స్ విద్యార్థులకి చాలా అవసరం. సో రికమెండ్ చేయడంతో పాటు కరికులంలో ఎంక్లోజ్మెంట్ కూడా ఉంటుందన్నమాట. కరికులంలో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో అది కూడా కాకుండా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ఇలా ఐఎస్డిఎస్సి ప్రోగ్రామ్ ప్లస్ ఏసీసీఏ టోటల్గా ఇంటర్నేషనల్ అక్రిడేషన్ బాడీస్ అండి. ఈ రెండింటితో కూడా విఐటి ఏపీ యూనివర్సిటీ టైఅప్ అయ్యిందండి. దట్ టు విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్ టైఅప్ అయ్యి స్టూడెంట్స్కి కావాల్సిన, విద్యార్థులకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ మాకు చాలా బాగా హెల్ప్ చేస్తున్నాయండి. సో అందుకోసం అని చెప్పి ఫీజు మేము 40,000 ఫిక్స్ చేసామండి. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. మీరు ఇదే కోర్సెస్ ఏసీసీఏ కోర్సెస్ టోటల్గా 13 కోర్సెస్ కంప్లీట్ చేయాలండి. సో 13 కోర్సెస్ కంప్లీట్ చేయాలంటే మీరు ప్రతి విద్యార్థి బయట చేయాలంటే దాదాపు మోర్ దెన్ 2 lakhs వరకు ఖర్చు అవుతుందండి. సో అదే మేము 40,000కే మేము ఆఫర్ చేస్తున్నాం. సో మాకు రిలాక్సేషన్, ఎందుకంటే టైఅప్స్ ఉన్నాయి కాబట్టి మాకు వే ఆఫ్స్ ఉన్నాయి, ఫీజెస్లో వే ఆఫ్స్ ఉన్నాయి. సో దీని ద్వారా ప్రతి విద్యార్థి ఏసీసీఐ కొలాబరేషను ప్లస్ ఐఎస్డిసి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందండి. ఈ ఐఎస్డిసి అనేది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కూడా టైఅప్ అయ్యిందండి. సో అంటే మనకి నేషనల్ స్కిల్ రీసెంట్గా మోడీ గారు కూడా దీని గురించి స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అనే దాని మీద ఈ ఐఎస్డిసి సపోర్ట్ అనేది కూడా తీసుకోవడం జరిగిందండి. సో ఇలా దాదాపు 200 కంట్రీస్లో ఐఎస్డిసి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని చేస్తూ ఉందండి. సో చాలా తక్కువ యూనివర్సిటీస్ మన సౌత్ ఇండియాలో, ఎంటైర్ ఇండియాలో తీసుకోవడం జరిగిందండి కొలాబరేషన్స్ వీళ్ళతో. అందులో విఐటి ఏపీ యూనివర్సిటీ అనేది చాలా ప్రథమంగా మనం చెప్పుకోవాలి ఈ సౌత్ ఇండియాలో. ఓకే సోమశేఖర్ గారు, విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో బీకామ్ ఫైనాన్స్కి సంబంధించి చాలా విషయాలు మీరు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది వాల్టి ఎడ్యుకేషన్ ప్లస్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.